దేవునికి స్తోత్రం. ప్రియమైన సహోదర సహోదరులకు శుభాభివందనములు. ఈరోజు దేవుని వాగ్దానము కీర్తన 34:8. యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకునుడి, ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు. చూడండి, ఆ ఇజ్రాయేలు ప్రజలను నడిపించినటువంటి నాయకుడైన యెహోషువ ఇజ్రాయేలు ప్రజలందరితో అంటూ ఉన్నాడు కదా, మీరు ఎవరిని సేవింపగోరినను నేనును నా ఇంటి వారిని యెహోవాను సేవించదము అన్నాడు. అలాగే సిరియా రాజు సైన్యాధిపతి అయినటువంటి నయమానును దేవుడైన యెహోవా కుష్టు వ్యాధి నుండి విడుదల చేసి మరి స్వస్థపరిచిన తరువాత నయమాను అంటున్నాడు కదా దైవజనుడితో, యెహోవాకు తప్ప దహన బలినైనను మరి ఏ బలి అయినను ఇక ఇతరమైన ఏ దేవతలకు నేను అర్పింపను అన్నాడు. చూడండి, మరి నాయకుడైనటువంటి యెహోషువ, ఈ యొక్క సైన్యాధిపతిగా ఉన్నటువంటి నయమాను, వీరిద్దరూ కూడా యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకున్నారు కనుకనే వారు యెహోవాను మాత్రమే మేము సేవించదము, ఆయన మార్గంలోనే మేము నడిచదము, ఆయన కొరకు మేము గొప్ప సాక్షులుగా జీవిస్తామని మంచి నిర్ణయం వారు తీసుకున్నారు. చూడండి, యెహోవాని ఎవరైతే ఆశ్రయిస్తారో వారి యొక్క జీవితము ఎంతో ధన్యకరముగా ఉంటుంది. ప్రార్థన. దేవానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నామయ్యా. ఈ ఉదయకాల సమయాన్ని బట్టి, దినమును బట్టి స్తోత్రాలు. ఈ మాటలు వింటున్నా నీ ప్రజల్ని మీ రక్తధారలతో కడిగి పరిశుద్ధపరిచి పవిత్రపరచండి అయ్యా. వారు తండ్రి నాయన నీ యందు గొప్పగా నిలిచుండే భాగ్యాన్ని వారికి దయచేయండి అయ్యా. నా తండ్రి వారి కుటుంబంలో, వారి జీవితంలో, వారి యొక్క వ్యాపారాలు, ఉద్యోగాల్లో, వారి సమస్త పని పాటలలో ఏ సమస్యలు వారు కలిగి ఉంటున్నారో ఆ సమస్యల నుంచి యేసు నామములో వారిని విడిపించండి. అనారోగ్యంతో పీడించబడుతున్నారేమో దేవా, ఇప్పుడే వారిని ముట్టి స్వస్థపరచండి. వారిని వెంబడిస్తున్న భయము, ప్రతి ఒక్క అనాలోచనలు, కలవరములు యేసు నామములో ఇప్పుడే తొలగిస్తున్నాం తండ్రి. ఇదిగో నీ బిడ్డల మీదకి నీ పరిశుద్ధ పరలోక స్వస్థతను, అభిషేకాన్ని ప్రభా, నీ కృపను యేసు నామములో ఏడంతలుగా కుమ్మరించండి. సంతానం లేని వారికి సంతానం ఇతండి ప్రభా. ఎవరు అయ్యా వేటి నిమిత్తం నీ సన్నిధిలో ప్రార్థించి వేడుకుంటున్నారో వారి ప్రార్థనకి జవాబు దయచేయండి. వారిని, వారి కుటుంబాలని మెరంతో ఈ దినమంతా కంచె వేసి కాపాడి దీవించి ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థన సమర్పించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.